కాళేశ్వరమైన పాలమూరు ప్రాజెక్ట్ అయినా ఎకరానికి నాకు తెలిసి సబ్జెక్ట్ టు కరెక్షన్ ఏ ప్రాజెక్టు కూడా 2 లక్షల నుంచి 3 లక్షలు తక్కువ అవుతలేదు. వేల కోట్ల రూపాయల కరెంటు బిల్లు అవి ఎకనామిక్గా వైబిలిటీ ఎట్లయితేవి ₹1 కూడా మళ్ళీ ₹1 ఖర్చు అంటే మొదటిసారి తవ్వినప్పుడు పెట్టే పెట్టుబడి తప్ప తర్వాత ₹1 పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. నల్గొండకు సంబంధించి 13 లక్షల ఎకరాలకు అట్లాగే ఆ ఫ్లోరైడ్ బాధితులకు నిలబడాలి. అంటే ఇంత సింపుల్ ప్రాజెక్ట్, ఇంత ఈజీది, తక్కువ ఖర్చుతోటి అయ్యే ప్రాజెక్టును మీరు 10 సంవత్సరాలు మూలపడేసి ₹1,80,000 కోట్ల ఇరిగేషన్ ప్రాజెక్టులు టెండర్ పిలిచి దీన్ని పెండింగ్ పెట్టే కార్యక్రమం చేసిందంటే మరి దీనికి ఎవరు కారకులు, బాధ్యులు? మరి ఇరిగేషన్ మినిస్టరు హరీష్ రావు గారు బాధ్యులు కాదా? కేసీఆర్ బాధ్యులు కాదా? అంటే మరి ఏ ప్రకారం చూసినామంటే ఇంత మేధావి మాటలు మాట్లాడేందుకు ఈ మాత్రం కామన్ సెన్స్ లేదా? తక్కువ ఖర్చులు ప్రాజెక్టు కామన్ సెన్స్ లేదా? నల్గొండ ప్రజలు ఓట్లు వేయలేదా? మీకు నల్గొండ నుంచి సీట్లు ఇవ్వలేదా? అంటే ఇంత దుర్మార్గంగా, అన్యాయంగా శవాల మీద పేలాలు వెళ్ళుకోవడం అంటారు. అంటే దిగజారినటువంటి వ్యవహారాలు. ఇటువంటి సందర్భంలో సరే రాజకీయ వేదిక మీద రాజకీయంలో మస్తు మాట్లాడుకోవచ్చు. ఇంతమంది సరే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హెలికాప్టర్ తిరిగాడు, పైనుంచి కనపడతాయని అంటే తెలివి మీ ఒక్కరికే ఉందా? అరే అవి ఇతర పనులు ఎన్నున్నా అవి పూర్తి చేసుకొని మళ్ళీ వచ్చి ప్రతిరోజు కూడా దీనిపైన ఇంతమందిని పిలిపించారు, సమీక్ష చేశారు. ఆయన స్వయంగా డిఫెన్స్లో ఆర్మీలో పనిచేసిన వ్యక్తి, అవేంటి మిగ్ ఫైటర్ నడిపిన వ్యక్తి, మిగ్ ఫైటర్స్ రకరకాల అంటే యుద్ధ భూమిలో వాటిని కూడా సాహసంగా నడిపినటువంటి వ్యక్తి. ఇవేమన్నా హెలికాప్టర్ ఎప్పుడు ఎక్కలేదు కాబట్టి షోక్ తోటి ఎక్కినట్ట? ఆ హెలికాప్టర్ పేమెంట్ చేసేది మీరు చేసినట్టుగానే సంవత్సరానికి ఏదో కిరాయి ఉంటుంది, ఎన్నిసార్లు వల్ల అంతే ఉంటుంది. ఆప్టిమం యూటిలిటీ ఇప్పుడు స్థాయిని బట్టి వాళ్ళ యొక్క టైం విలువ ఉంటుంది. ప్రధానమంత్రి టైంకు ఒక విలువ ఉంటుంది, ముఖ్యమంత్రి దానికి ఒక విలువ ఉంటుంది, మంత్రి ఒక విలువ ఉంటుంది, ఇంకా అట్లా పనిచేసిన వాళ్ళకు కులాలకు ఒక పద్ధతి ఉంటుంది, విలువ ఉంటుంది. అంటే ఆప్టిమం యూటిలిటీ పనిచేయాలన్నప్పుడు డెఫినెట్గా వాడాలా, వాడకపోతే తప్పవుతుంది. నీవు ఎన్నిసార్లు వాడినా దానికి ఇచ్చేటువంటి రెంటు, ఇయర్లీ రెంటు నేను విన్నా, మరి కరెక్ట్గా సబ్జెక్టు కరెక్షన్ ఎన్నిసార్లు వాడినా రెంట్ అంతే సంవత్సరం కట్టేది. సరే డీజిల్ కాస్ట్ కావచ్చు, అదేదో పాపం చేసినట్టుగా తప్పైనట్టుగా మాట్లాడితే అంటే మోస్ట్ అన్ఫార్చునేట్. 10 సంవత్సరాలు ఏలిన వాళ్ళు దీన్ని ఎస్ఎల్బిసి టన్నల్ను శవరాజకీయాలు చేయడం అనేది దుర్మార్గం. ఇప్పటికైనా హరీష్ రావును స్పష్టంగా ప్రశ్నిస్తా ఉన్నా. మిగతావన్నీ పక్కన ఈ ఒక్కదానికి సమాధానం చెప్పంటున్నా. ఈ ఒక్కదానికి నేను కూడా ఆరోపణ చేయాలంటే చేయగలుగుతా. ఏమని? మీరు ఇన్ని సంవత్సరాలు దీన్ని పెండింగ్ పెట్టింది కదా, ఒకవేళ దీన్ని మిగతాది పూర్తి చేసినట్టుగా తక్కువ ఖర్చుతోటి ఎక్కువ ఆయకట్టు వచ్చే ప్రాజెక్టు పెట్టిన పూర్తి చేసి ఉంటే 10 సంవత్సరాల కింద ఏదైతే సొరంగం ద్వారా నీళ్ళు వచ్చినాయో వచ్చిందో ఆ తర్వాత ఏర్పడదేమో, మీరు చేసింటే ఈ సంఘటన జరగబోనేమో అని నేను కూడా అనొచ్చు కదా. కానీ అనను, నాకు ఇంగిత జ్ఞానం ఉంది, కామన్ సెన్స్ ఉంది. మీరు దీన్ని పెండింగ్ పెట్టి ఇవాళ దీన్ని అసలు అందుకే ఈ ఎస్ఎల్బిసి పైన వాళ్లకు మాట్లాడే నైతిక అర్హత లేదు అన్న. హరీష్ రావు మాట్లాడుతూ నా పేరు కూడా ప్రస్తావిస్తూ మొదటిదాకా మా దానిలోనే ఉన్నాడు అని, ఆయన కూడా నాతో పాటు దానిలోకి వచ్చిన అయితే ఎందుకు వచ్చింది నాకు తెలుసు, ఎందుకు పోయింది కూడా నాకు తెలుసు. అమరవీరుల ఆకాంక్షలు నెరవేరలేదని, రాష్ట్రం ఏ ఆకాంక్షతోటి యావత్ తెలంగాణ సమాజం సంఘటితమైందో, ఏ ఆకాంక్షతోటి వందలాది మంది ప్రాణత్యాగాలు చేసినారో ఆ లక్ష్యం నెరవేరలే, వాళ్ళ ఆలోచన మేరకు పరిపాలన జరగలే.
అది నిజాయితీ పరిపాలన విషయంలో అయినా, అంటే అవినీతి విషయంలో అయినా, ప్రజాస్వామ్య విషయంలో అయినా, అడ్డగోలి కుటుంబ పరిపాలన విషయమైనా ఎక్కడ కూడా దరిదాపులకు కూడా వాళ్ళ ఆకాంక్ష ప్రకారం పాలన సాగలేదు. కాబట్టే 100% బయటకు వచ్చినాం. ఆ రోజు వచ్చింది కూడా మీకోసం కాదు వచ్చింది. సరే ఏది పెట్టినా తెలంగాణ ఆకాంక్ష కాబట్టి ఆ ఒత్తిడి పెంచేదాలో భాగంగా వచ్చినాం. సో నేను అడిగిన దానికి సమాధానం చెప్పాలి కదా, ఇప్పటికే చెప్పాలి కదా. నేనేదో తప్పు మాట్లాడినట్టుగా ఏదో నాలుక మడతపడి మాట్లాడుతూ అన్నాడు. అంటే ఇప్పటికైనా హరీష్ రావుని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. 3 కారణాలు చెప్పిన. ఎందుకు మీరు దీన్ని పూర్తి చేయలేదు? డబ్బులు లేకనా, ఎకనామిక్ వైబిలిటీ కాకనా, కూలిపోతుందని ముందే తెలిసిందా, దీన్ని పూర్తి చేస్తే కాంగ్రెస్ పార్టీ పేరు వస్తుందనా? ఈ 3 కాకుండా ఇంకేమైనా కారణం ఉంటే చెప్పండి, సూటిగా చెప్పు. డొక్కదుడు సమానం వద్దు, సొలుగా కూడా వద్దు. థ్యాంక్ యూ. కామన్ సెన్స్, తెలివి ఉండాలా. టీబీఎం మిషన్ తవ్వేంత వరకే, తవ్విన తర్వాత టీబీ మిషన్ అవసరం ఉండదు. మొత్తం కలిపే కదా. 3 లక్షల ఎకరాలకు 4,000 కోట్లు, పోనీ 5,000 కోట్లు అనుకో, ఎకరాకి 1,50,000 కోట్లే కదా. మీరు కట్టాలా. లిఫ్ట్ ఇరిగేషన్ ఆప్షన్ కూడా తెలంగాణ కట్టాలా. లిఫ్ట్ ఇరిగేషన్ చేయడాన్ని నేను తప్పు పడతలేను. దానికి అయ్యే ఖర్చు ఎకరాకు 2 లక్షలు 3 లక్షలు అవుతా ఉంది. ఇది కాకుండా రికరింగ్ కాస్ట్ ఎకరాకు 10,000 నుంచి 20,000 30,000 కరెంట్ బిల్ వస్తుంది పర్ ఎకర్. దీనికి ₹1 ఖర్చు కాదు కదా. నువ్వు 200 మీటర్లు 200 కిలోమీటర్లు టన్నలు దొప్పిన గొప్పగా మాట్లాడుతున్నావు. ఫైన్, బాగుంది. ఇది ఎందుకు చేయలేదన్నా? ఆ టెక్నాలజీ అనేది అంత పర్ఫెక్ట్ ఉండదు. నేను ఉదాహరణ చెప్తా. బోర్వెల్ నీళ్లు ఉన్నాయా లేదా, ఆ సాయిల్ స్ట్రాటా చెప్పేటువంటి